డాక్టర్ గారు ఒక కాల్ తీసుకుందాం. ఎస్. హలో హలో నమస్తే నమస్కారం అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడండి. ఓకే ఓకే సార్, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. నా పేరు చంద్రబాబు అండి. అంటే మా పాప స్కూల్లో చదువుతుందండి. ఓకే. హోంవర్క్ గానే మామూలు చదువుగానే బాగానే ఉంటుందండి. అయితే ఇప్పుడు చదువుకున్నదే మళ్ళీ ఇంకో గంటకో 2 గంటలకో మర్చిపోతుంది. ఏజ్ ఎంత అండి, వయసు ఎంత? 10 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు అన్నారు? 10 అండి. 10 సంవత్సరాలు. చిన్నప్పుడు తనకి ఏదన్నా ఫిట్స్ లాగా రావటం కానీ, జ్వరం, మెదడు వాపు కానీ, జ్వరాలు రావటం కానీ అట్లా ఏదన్నా అయిందా? ఏం లేదు సార్. అంటే చిన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాలేదు, అంటే మెదడుకి సంబంధించి కానీ ఇన్ఫెక్షన్స్ లాగా కానీ ఫిట్స్ లాగా కానీ ఏం లేదంటారు. అట్లా అంటే ఒకటండి, మనకి పాస్ట్ హిస్టరీ అయితే ఏదైతే ఉందో, మీరు చెప్పినట్టు 10 ఏళ్ల పాప చిన్నప్పుడు డెవలప్మెంటల్ హిస్టరీ అంటారు, అలాంటిది ఏమీ ఇబ్బందులు లేకుండా చిన్నప్పుడు మనకేమి బ్రెయిన్ ఫీవర్ అంటాము, లేదంటే మెదడు వాపు అంటాం, లేదంటే ఫిట్స్ అంటాం, చిన్నప్పుడు ఫిట్స్ రావటం, అలాంటిది ఏమీ హిస్టరీ లేకుండా జస్ట్ రీసెంట్గా మనం ఎంత ఎంత ఏ క్లాస్లో చదువుతున్నదండి మీ పాప? 4th క్లాస్ అండి. 4th క్లాస్. ఇంతవరకు స్టడీస్లో ఉంది. ఈ మధ్య కాలంలో 1-2 months మెమరీ డిస్టర్బెన్స్ అంటే అది మోస్ట్లీ ఇట్స్ రిలేటెడ్ టు సమ్ కైండ్ ఆఫ్ మోర్ యాంగ్జైటీ ఏమన్నా ఉండొచ్చు, లేదంటే చదువులో ఏదన్నా టెన్షన్ పడవచ్చు, మనము వాళ్ళకి లేదంటే కొంచెం భయపడుతుండొచ్చు, లేదంటే సబ్జెక్ట్ అనేది కొంచెం వాళ్ళు గ్రిప్ రావట్లేదని ఏదన్నా వాళ్ళు ఏమైనా లోపల టెన్షన్ పెట్టుకోవచ్చు. మోస్ట్లీ ఇవే రీజన్స్ ఉంటాయండి. జనరల్గా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా వీటిని పరిష్కారం చేసే విధానం ఉంటుంది. జనరల్గా ఈ వయసులో మనం 10 ఏళ్ల వయసు పాపకి హిస్టరీ చైల్డ్ డెవలప్మెంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్న పాపకి జనరల్గా వీ వోంట్ సస్పెక్ట్ ఎనీథింగ్ సీరియస్ ప్రాబ్లం, బ్రెయిన్లో సీరియస్ ప్రాబ్లం ఉందని మేమేం సస్పెక్ట్ చేసేది ఏమి ఉండదు. మనం వాళ్ళకి లేదా కొంచెం పోషక పదార్థాలు వాళ్ళు ఏంటంటే ఎదిగే వయసులో వాళ్ళకి కొంచెం న్యూట్రిషన్ సప్లిమెంట్స్, కొంచెం డైట్ అది ఎక్స్ట్రా ఇవ్వటం, చదువు మీద కొంచెం వాళ్ళకి ఫోకస్ పెట్టడం, ఎక్కువ వాళ్ళని సీరియస్గా లేకుండా కొంచెం టెన్షన్ లేకుండా చూసుకుంటే మనం దాన్ని అధిగమించే అవకాశాలు ఉంటాయి సార్.